పిసిసి జనరల్ సెక్రటరీ నిన్న నుంచి. ఓకే ఓకే ముందుగా సంధ్యారెడ్డి గారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, మొత్తంగా కాళేశ్వరము విచారణకు సంబంధించి కేసీఆర్ని విచారించే అవకాశం వచ్చింది. ఈ రోజుకి ఆయన విచారణ హాజరయ్యారు. ఇక ఆయనను విచారించింది పీసీ ఘోష్ కమిషన్. సో ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు కోర్టు ఈడీ తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టానికి ఎవ్వరం చుట్టాలం కాదు. అది అక్కడ ఇప్పుడు అవకతవకలు జరిగింది కాబట్టి ఆరోపణ వచ్చింది. సీఎంగా ఉన్నారు, దానికి పర్మిషన్స్ ఉన్నాయి, దానికి ఏమున్నాయని అడిగేది బాధ్యత వాళ్ళది ఉంటుంది. చెప్పాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ గారికి ఉంటుంది. మరి అక్కడ హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు. ఈటెల రాజేందర్ గారిని కూడా మొన్న పిలవడం జరిగింది. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సో వాళ్ళు ఏమంటారంటే నేనేం చెప్తా, నేనేం చేస్తా, నాది ఆర్థిక శాఖ, నాది వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తా అంటే. ఇరిగేషన్ శాఖ ఏమంటే సీఎం గారు ఏం చెప్తే నేను అదే చేస్తాను ఆయన అంటారు. సీఎం గారు ఏం చెప్తారు నాకేం తెలుసు అండి, ఇంజనీర్ ఎట్లా చెప్తే అట్లా చేసినాం అనేది కొన్ని చూసినాం మనం నిన్న మన జరిగిన సంఘటనలు. నేను అనేది ఏంటి అంటే అక్కడ వాస్తవాలు అనేది 100% బయటపడాల్సిందే. ఇప్పుడు ఆరోపణ వచ్చింది కేసీఆర్ గారు చేసిండ్రా లేకపోతే ఇంకొకరి దగ్గర అవకతవకలు జరిగిందా అనేది కాదు. కేసీఆర్ గారు నియంత పాలనలో ఎమ్మెల్యేలు కానీ కలవలేదు ఎప్పుడు కూడా. ఒక మంత్రి కూడా టైం ఇవ్వలేదు. కనీసం చీమలు కూడా దూరేంత అవకాశం కూడా కేసీఆర్ గారు ఎప్పుడు ఇవ్వలేదు. అలాంటిది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరగలేదు, ఏం కాలేదు అనే మాటలు అనేది మనం మాట్లాడేది వేరుంటుంది, విచారణ వేరుంటుంది. దాంట్లో ఏం జరిగింది, ఆయనకు హెల్త్ పరంగా ఇప్పుడు అంటే మీడియాను కూడా దానికి అనుమతి లేకుండా చేసిండు. సరే ఎనీవే ఏదైనా అది పబ్లిక్ చెప్పాల్సింది, ఎందుకంటే పబ్లిక్ది ఇది. సరే కొద్దికి విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని గోప్యత అనేది కూడా అవసరం. మేము దానికి ఏకీభవిస్తున్నాం. 100% కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది, ఏం జరిగింది అంటే నిన్న 4 ఇంజనీర్లు ఇంజనీర్లే తప్పు చేశారు, మేము వాళ్ళని సస్పెండ్ చేసాము లేకపోతే బదిలీ చేసాము అనే మాట మనం మాట్లాడడం కాదు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టుని జరుగుతున్నప్పుడు మినిస్టర్గా ఉండి వీళ్ళు ఏం చేసిరు అని అడుగుతున్నాం. ఏం అని మనం ప్రశ్నిస్తాం. మనం ఒక చిన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటేనే మన ఇంటి ఓనర్ పోయి అడపోయి కూర్చొని చూస్తాడు. అంటే ఎవరి సొమ్ము అండి ఇది? అంటే కమిషన్లకు కకృతి పడేసి, అంటే తెలంగాణ సొమ్ముని మొత్తం అంటే రాజుల సొమ్ము రాళ్లపాలు చేసేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ధనిక రాష్ట్రంగా ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రం దిగిపోయిన తర్వాత దగ్గర అంటే దగ్గర 7.5 lakhs కోట్ల అప్పు చేసి వీళ్ళు ఇవాళ తెలంగాణల ప్రజల మీద భారం మోపిండ్రు. ఇది ఎంతసేపటికి ఇవ్వదు ఒకటే కాదండి, చాలా ఉన్నాయి. గొర్రెల బర్రెల స్కామ్స్ ఉన్నాయి, వీళ్ళది ఒకటే కాదు. కాళేశ్వరం కానీ ఏదైనా కూడా మనం గతంలో కూడా హరితహారం దాని మీద కూడా కొన్ని 100 కోట్లు అది చేసిరు. ఏది చేసినా కూడా ప్రజల సొమ్ము ప్రజాస్వామ్యంలో 10 రూపాయలు ఉన్నా కూడా ప్రజలకు ఆన్సర్ చేయాలి. అది కంపల్సరీ. ఎందుకంటే నీ సొమ్ము నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుని ఎవడు అడగడు. పబ్లిక్ సొమ్ము 10 రూపాయలైనా ఏందని లెక్క అడుగుతారు. లెక్క అడిగినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేపిస్తుంది అంటే పార్టీ చెప్తే అరెస్ట్ చేస్తారండి. గవర్నమెంట్ ఉన్నప్పుడు విచారణకు ఆదేశిస్తాము. మాకు ఇక్కడ ఎంతకుముందు అంటే మీరు ఎవరిని రానియలేదు ఆఫీసులకు, మీరు ఎవరికి చెప్పలేదు. ఒక పత్రికా విలేకరులకు కూడా స్వేచ్ఛ లేకుండే గత పాలకులలో. మరి ఎవరికి చెప్పకుండా నేనే ఏక్ నిరంజన్ అని చెప్పేసి ఆ ఏక్ నిరంజన్ కూడా ఏంటి అందరి జాతకాలను మొత్తము కాల్ రికార్డులు ఫోన్ ట్యాపింగ్లతో నమ్ముకొని ఫామ్ హౌస్ పాలన చేసిండ్రు. లేకపోతే ఫామ్ హౌస్ పాలన అందరు చిట్టా దగ్గర పెట్టుకొని నేను ఇది చేస్తున్నా అని చెప్పేసి ఒక సీసీ కెమెరా లాగా జనాలను అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను అంటే భయాభ్రాంతులకు గురి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా ప్రజలకి వెళ్ళలేదు. ఫామ్ హౌస్కి అంకితమై ఒక 5 సంవత్సరాలు అయితే సెక్రటరీ కూడా రాలేదు. ఇవన్నీ మనం చూడట్లేదు అమ్మ. ఇవన్నీ ఒక దగ్గరకు వచ్చినప్పుడు తెలంగాణ ప్రజల చూసి విసికెట్టిపోయి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఏది ఇచ్చినా కూడా ఎన్ని 100 కోట్లు వస్తున్నాయి, ఎంత ఉద్యోగస్తులకు ఎంత పెడుతున్నాము, రుణమాఫీ ఎంత చేసినాం, దేనికి ఎంత పెడుతున్నాం క్లారిటీగా నెల మాకు కంపల్సరీ మేము అన్నీ ముందు పెడుతున్నాం. అక్కడ ఏదైనా జరిగినప్పుడు కూడా ప్రజలు మాకు ఇప్పుడు తప్పించుకున్నా రేపు మన ప్రజాకోట్లు తప్పించుకోలేము. ఇవాళ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ఇంత బాగా చేసింది, మేము ఇంత చేసినాం, మేము రైతు బంధు ఇచ్చినాం, మేము ప్రజలకు ఇంత చేసినాం, మేము అందరికీ బాగా చేసినాము, గురుకుల పాఠశాలలు బాగా చేసినాం, టీచర్లకు జీతాలు ఇచ్చినాము, మహిళలను ఆదుకున్నాము, సంఘాలు అన్ని బాగా చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కి ఎందుకు మరి ఎదురు దెబ్బైంది? సరే ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా మరి ఇంత ఒకటేసారి మీరు గతంలో ఎంతమంది ఎంపీలు ఉన్నారు మీకు తెలుసు కదా. మరి ఇప్పుడు ఒక్క ఎంపీ కూడా ఎందుకు గెలవలేదు? స్థానిక సంస్థలలో ఇప్పుడు పీసీ ఘోష్ వారికి కమిషన్కి అయితే కాంగ్రెస్ పార్టీ జూలై 31 వరకు
లాస్ట్ డేట్ ఇచ్చింది. సో మరి ఈ డేట్ లోపల మొత్తం కాళేశ్వరం విచారణకు సంబంధించి పూర్తి నివేదికను మరి ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనుకోవచ్చు? ఒకటమ్మా, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ, ప్రజా కోర్టు అది. కేసీఆర్కి ఒక న్యాయము, రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయము, మోడీ గారికి ఒక న్యాయం అని రాజ్యాంగంలో ఏం రాసలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల సీఎం అయిన కాబట్టి ప్రజలు తప్పకుండా ప్రజల సొమ్ముని దుర్వినియోగం అయిందంటే తప్పకుండా శిక్ష తప్పదు ఎవరికైనా, ఎలాంటి వారైనా కానివ్వండి. ఆయన జాతిపిత ఉండనియండి, లేకపోతే 10 సంవత్సరాలు ఉండని సీఎం ఉండనియండి, లేకపోతే ఉద్యమకారుడు ఉండని, ఎవరైనా ఉండనియండి. ఎవరున్నా చట్టానికి ఎవ్వరు చుట్టాలు గారు. మంచి మంచి ఏమీలు పోయిను జైళ్ళకు. ఇవాళ ఏ తప్పు చేసిరా, తప్పు నిరూపణ అయితే జైలుకు పోతారు, నిరూపణ అయితే విచారణకు వచ్చినప్పుడు అది నిజమా కాదంటారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు నేను కాదనను. ఎందుకంటే ఆ వయసులో ఆయనను ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని మరి ఆయనకి ఎందుకు ఆలోచన రాలేదు? ఆయన ఏదో తప్పు చేసిండు కాదు, ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులే తప్పు. ఇవాళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ యంత్రాంగం పనిచేసినా కేసీఆర్ గారికే దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ వయసులో ఆయనను ఇబ్బంది పెట్టడం కూడా ఎవరికి ఇష్టం లేదు. కానీ మరి అలా ₹1, ₹2 కాదు, కొన్ని కోట్లు ఇక్కడ దుర్వినియోగం జరిగింది. మరి అది అక్కడ ఏం జరిగింది, ఏమవుతుంది అనేది వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే కేసీఆర్ గారి మీద ఉంది. కేసీఆర్ దొంగతనం చేసిండు, కేసీఆర్ అవినీతి చేసిండు మేము అనట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి అమాయంలో ఇంత దోపిడికి జరిగింది అన్నప్పుడు విచారణ కంపల్సరీ. రేవంత్ రెడ్డి గారి కక్షపూరిత చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏముందమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ప్రభుత్వం ఉంది, మేము వచ్చినాక ఫైల్ చూసి ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అన్నాము. చాలా ఉంది, ఇది ఒకటే కాదు, చాలా మంత్రులలో చాలా, విద్యుత్ శాఖలో 80,000 కోట్లు. అసలు మామూలు విషయమా? ఇప్పుడు కాంగ్రెస్లో వస్తే కరెంటు పోతుంది అని మళ్ళీ ఏదొక ప్రచారం. ఇవి రాగానే మేము అన్నీ చెప్పినాం. ఇది ఎవరిదమ్మా? ఎవరి సొమ్ము? కల్వకుంట్లలో సొమ్మ, ఇది తెలంగాణ ప్రజల సొమ్మ కదా. మీ సొమ్ము ఉంటుంది, నా సొమ్ము ఉంటుంది, అందులో నాది ₹10, నీది ₹10. ట్యాక్స్ కట్టట్లా, మనం అన్ని కట్టట్లా, మనకు ఉంటుంది, మనం కూడా రైట్ ఉంటుంది. కాబట్టి ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం. ఆ ₹10 తీసుకొచ్చి చాలామంది ఇవాళ అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు ఇన్ని వేల కోట్ల దుర్వినియోగం చేయకపోతే మనం ఒక 20-30 ఏళ్ళు వెనుకకి వెళ్ళిపోయినాం. మనం తెలంగాణ ఇచ్చినా కూడా లాభం ఏముంది చెప్పండి? ఇచ్చిన తెలంగాణను ఇప్పుడు గతంలో కొంతమంది అన్నారు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుంది, మా పరిస్థితికి ఇట్లా అయిపోయింది అన్నారు. తెలంగాణ వస్తే మనం అందరం ఏమన్నా నీళ్లు నియామకాదులు, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మనం అనుకున్నాం. వీళ్ళు చేసింది ఎట్టుంది? కల్వకుంట్ల దొంగల ముఠ. ఇవన్నీ విచారణకు వచ్చిన తర్వాత ఏదైనా నిప్పులేంది పొగరాదమ్మా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆడ అవినీతి జరిగితేనే అక్కడ ఎక్కడ అయింది ఎవరు అనేది మేము చెప్పలేం. మేము ఈయన దొంగ, ఆయన దొంగ, వాళ్ళు ఇట్లా చేసిరని చెప్పలేం. అన్నీ విచారిస్తారు. నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు దానికి ఏం చేయాలనేది మనం కూడా ఆలోచిస్తాము. మరి అది శిక్ష వేస్తేనా, లేకపోతే రికవరీ చేసుకోవచ్చా, ఈ సొమ్ముని ఎక్కడ దుర్వినియోగం చేసిండ్రు, ఎక్కడ డైవర్ట్ అయిందని ఎక్కడున్నా కూడా పట్టుకొస్తాం. ఓకే, ఇక మిగతా వారి ఒపీనియన్